కేసీఆర్ ఎప్పుడూ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లలేదని, విద్యార్థుల సమస్యలపైన మాట్లాడలేదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. 2023లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన సర్క్యులర్నే సమ్మర్ వెకేషన్ కోసం చీఫ్ వార్డెన్ జారీ చేసినట్లుగా తెలిపారు. ఇక కేసీఆర్ ఇచ్చిన ఆ సర్క్యులర్ నకిలీదేనా అని ఆయన ప్రశ్నించారు. ఇక బీఆర్ఎస్ నాయకులు దొంగ మాటలను విద్యార్థులు నమ్మొద్దని అన్నారు. ఇక ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వర్సిటీ విద్యార్థుల బాధ్యత తానే తీసుకుంటానని బల్మూరి వెంకట్ తెలిపారు. ఏదైతే విద్యార్థుల పట్ల, యువకుల పట్ల వాళ్ళ సమస్యలు తెలిసిన వ్యక్తులుగా ఆ ప్రతి సమస్య పరిష్కారానికై గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు వారికి అందుబాటులో ఉంటూ ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లున్న మాసొంటి ఏదైతే శాసనసభ్యులు కానీ శాసన మండలి సభ్యుల ద్వారా నేను రిప్రజెంటేషన్స్ ఇచ్చినా ఇమీడియట్గా స్పందించి విద్యార్థులకి ఎటువంటి సమస్య రాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ముఖ్యమంత్రి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఆఖరికి ఏదైతే 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉస్మానియా యూనివర్సిటీలో సెలబ్రేషన్స్కి వెళ్ళాలంటే కూడా దొడ్డదారిన తార్నాకకెళ్ళి యూనివర్సిటీకి పూర్తి సెక్యూరిటీ తోటి పోలీస్ శాఖని మొత్తము అడ్డంగా పెట్టుకొని ఏదో దొంగలెక్క యూనివర్సిటీలోకి వచ్చి బయటికి వెళ్ళిన పరిస్థితి మనం అందరం కూడా చూసినాం. 10 సంవత్సరాలుగా విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా, అనేక సమస్యల గురించి ఆందోళన చేసిన ఏ ఒక్క రోజు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ అంశాలపైన మాట్లాడిన దాఖలాలు లేవు. మరి వారికి చెంచాలుగా తొత్తులు లేకున్న కొంతమంది పూర్వ ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు ఆ రోజు ఎవరైతే శాసనసభ్యులుగా ఏదైతే వారి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తులు బల్క సుమన్ గాని, ఇతర గువ్వల బాలరాజు గాని, ఇతర సంబంధించిన గాదరి కిషోర్ గారు ఎవరైతే విద్యార్థి నాయకులుగా చెప్పుకుంటారో ఈ విద్యార్థుల సమస్యలపైన ఏ రోజు కూడా వారు నోరు మెదపలే, వారు మాట్లాడలే.